ఉంటుందేమో కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడేటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఆయన మాట్లాడాడో వారందరూ కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులు, దివంగత తల్లిదండ్రులు, వారి గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది అంబటి రాంబాబుకి? ఆ మాట్లాడేటువంటి భాష, ఆ మాట్లాడేటువంటి బూతు పురాణం ఆ రోజు మీ మీడియాలో కూడా బీప్ అనే సౌండ్ ఇచ్చారు. ఆయన దోషణలకు బూతు పురాణం మొదలు పెడుతూ ఉంటే మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బీప్ అంటే ఆ మాటలు మీడియా వాళ్ళు కూడా ప్రసారం చేయలేనటువంటి మాటలు. ఎంత అన్యాయం అండి ఆ రోజు. వాడమ్మ మొగుడు చంద్రబాబు నాయుడు, వాడమ్మ మొగుడు రండి, లంజా కొడుకులు అంటే ఈ భాష. ఒక పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, సభ్య సమాజం కూడా మాట్లాడలేనటువంటి భాష ఒక దివంగత ముఖ్యమంత్రి, దివంగత తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడితే మరి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి, ఆ రోజే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ రోజే ఈ అంబటి కుటుంబ సభ్యులు తప్పు చేశావు క్షమాపణలు చెప్పు అని ఆ రోజే ఆయన మందలిచ్చి ఉండుంటే బాగుండేది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గతంలో ఒక 6 నెలల క్రితమో 8 నెలల క్రితమో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు ఒక్కడు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్లీ ఆయన మీద కేసు పెట్టి జైలుకి పంపించారు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు. మరి ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని కూడా మరి చూడకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపించారు. మరి అదే పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ అంబటి రాంబాబు విషయంలో ఎందుకు చేయలేకపోయారు? అంటే జగన్మోహన్ రెడ్డి సైకిల్లోనే అంబటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే అంబటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదైతే తనకి అధికారం ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో ఒక మైన్స్, లిక్కరు, మరి ఏదైతే విలువైనటువంటి భూములు, ల్యాండ్స్, మరి అదేవిధంగా శాండ్, ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే కబ్జా చేసి, లూటీ చేసి, దోపిడీ చేశారో అవి సరిపోవన్నట్లుగా ఆఖరికి అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదంలో కూడా మరి అక్కడ ఆవు లేదు, గేదె లేదు, పెరుగు లేదు, పాలు లేవు, వెన్న లేదు, కానీ కల్తీ నెయ్యి మాత్రమే ఉందని ఏదైతే సిట్ చెప్పిందో, 240 కోట్ల రూపాయలు ఏదైతే మరి కల్తీ నెయ్యిలో కుంభకోణం జరిగిందని సిట్ చెప్పిందో దాని నుంచి